మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో we will take responsibility if the central government does not act. We will add infrastructure. We will come back and we will stand by the students. And in this fight, they are meeting every political party. They are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. Delhi भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसलिए मैं आपसे कहना चाहता हूं मीडिया కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ISB ఇస్ ఎ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ. దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. HCU వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అవుతే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వం